తందూరి ఆలు రోల్స్. వావ్, తందూరి ఆలు రోల్స్. ఆ తందూరి ఫ్లేవరే ఇష్టం, ఆ స్మోకిష్ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది అందరికీ. సో ప్రతి ఒక్కటి వచ్చాయి, తందూరి చికెన్ అని, తందూరి చాయ్, ఎవ్రీథింగ్ మనం అనుకున్నవన్నీ ఉన్నాయన్నమాట. సూపర్. మరి ఆలుతో అంటే చూడాలి ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, అన్ని కైండ్స్ ఆఫ్ మసాలాస్ అనమాట ఫ్లేవర్ కోసము. సో పర్ఫెక్ట్. నాకు తెలిసి ఆమ్చూరు, గరం మసాలా అండ్ తందూరి మసాలా అన్నీ తెచ్చేస్తుంటావు. సూపర్. ఆలూస్ అంటే బేబీ ఆలూస్ తీసుకొచ్చాను, సో ఈజీగా స్మాష్ చేసేయచ్చు. అవును, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ముందుగా ఇవన్నిటిని మనం మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా కొంచెం పెరుగు, ఆ తర్వాత స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకుందాం. ధనియా పౌడర్ కొంచెం. సో ఇలా స్పైసెస్ అన్నీ యూస్ చేస్తున్న ఒక డిష్లో పర్ఫెక్ట్గా దానికి మ్యాచ్ అయితే డెఫినెట్గా మనం పెరుగు అనేది యూస్ చేసేస్తే బ్యాలెన్సింగ్గా ఉంటుంది అనమాట. అవును. ఓకే, నెక్స్ట్. సో అల్సర్స్ ఎక్కువగా ఫామ్ అవ్వకుండా ఉంటాయి ముందుగా ఈ కాంబినేషన్లో. డెఫినెట్లీ. ఆ తర్వాత కొంచెం కారం, జీరా పౌడర్ కొంచెం, కొంచెం ఉప్పు, గరం మసాలా, తందూరి మసాలా, అలాగే కొంచెం ఆమ్చూర్, ఆ తర్వాత కసూరి మేతి కూడా. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి ముందుగా ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసి ఆ తర్వాత బేబీ పొటాటోస్ని యాడ్ చేద్దాం. ఓకే. సో ఎంత ఆఫెన్గా చేసుకోవచ్చు ఈ కైండ్ ఆఫ్ డిషెస్? మనం వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో వీకెండ్స్ అలా చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. బట్ ఎప్పుడు ఇదే తిన్నా బోర్ కొట్టేస్తుంది కాబట్టి స్విచ్ ఆన్ అవుతూ ఉండడం బెస్ట్. సో ఆలు ప్లేస్లో ఇంకేదైనా కూడా మనము ఇంగ్రీడియంట్ యూస్ చేసి కూడా యూస్ చేస్తాం. సో యూజువల్గా గోబీ కానీ ఎవరైతే తినరో కొన్ని వెజిటబుల్స్ అలా ఈ మంచి స్పైసీ మ్యారినేషన్తో చేసేసుకోవచ్చు. అవును, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం బేబీ పొటాటోస్ని కూడా యాడ్ చేసేద్దాం. అరోమా కూడా చాలా చక్కగా వస్తుంది. అవును. ఓకే, సో నెక్స్ట్ మనం దీన్ని సార్ట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ప్యాన్ హీట్ చేసి పెట్టేసుకుందాం. సో మనం దీన్ని బటర్తో సార్ట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని అందులో వేసేస్తాం. సో చక్కగా ఇవి ఫ్రై అవుతుంటాయి. సో నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ మనం పిండి కలిపేసుకుందాం. ఓకే. కొంచెం గోధుమ పిండి. సో యూజువల్గా ఎక్కువ మనం గోధుమ పిండి యూస్ చేస్తాము, లేదంటే మనం మిక్స్డ్ ఏదైనా రాగి పిండి ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. అవును, లైక్ మల్టీగ్రెయిన్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. ఓకే. వాటర్ కూడా. కొద్దిగా నూనె వేయను. నూనె కూడా. సో ముద్దలాగా రెడీ చేసేసుకున్నాము. సో చపాతీ రెడీ చేసుకున్నాము. రెడీ చేసేసుకున్నాము. ఓకే, పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో చపాతీ రెడీ అయిపోయింది. సో కాల్ చేసుకుందాము మరి. మనం కాల్ చేసుకుందాం. సో కొద్దిగా బటర్ వేసుకుందాం. అండ్ దీంట్లో కూడా మనం బొగ్గు పెట్టేసేద్దాం. సో ఆల్రెడీ కాల్చిందే కదా.
కొంచెం మనం హీట్ చేసి పెట్టాము దాన్ని. సో ఇందులో మధ్యలో పెట్టేసేద్దామా? మధ్యలో పెట్టి సో కొంచెం అందులో బటర్ వేసేసి లిడ్తో కవర్. పర్ఫెక్ట్. సో ఇలా మనం ఆ తందూరి ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది అనమాట. సూపర్. ఓకే. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ తందూరి ఫ్లేవర్ యూస్ చేయొచ్చా రెగ్యులర్గా మనము? సో రెగ్యులర్గా అంటే మనం వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ ట్వైస్ అలా యూస్ చేయొచ్చు. అండ్ అన్ని మసాలాస్ కూడా యాడ్ చేసాము. దానికి బ్యాలెన్సింగ్గా కర్డ్ కూడా యాడ్ చేసాం. కానీ ఎక్కువగా మసాలాస్ తీసుకోవడం వల్ల కూడా చాలామందికి అల్సర్స్ ఇష్యూ వస్తుంది కాబట్టి అది కొంచెం తక్కువగా ఫ్రీక్వెన్సీలో యూస్ చేస్తే బెటర్. సో యూజువల్గా ఆలు దుంపలు అనేవి కొంచెం డయాబెటిక్ పేషెంట్స్ వాడకూడదు అంటారు. సో ఎంతవరకు అంటే రెస్ట్రిక్ట్ చేయాలా, మొత్తానికి అవాయిడ్ చేయాలా అట్లా? సో దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తే చాలు. షుగర్ వాల్యూస్ అనేది చాలా మందికి ఏంటంటే కొంతమందికి ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి. సో ఎవరికైతే షుగర్స్ కంట్రోల్లోనే ఉంటున్నాయో వాళ్ళు దుంపలు యూస్ చేయొచ్చు. ఎందుకంటే దీనివల్ల మనకు ఇన్స్టాంట్ ఎనర్జీ అనేది ఉంటుంది కాబట్టి. సో కొంచెం లైక్ 15 డేస్లో ఒకసారి అలా యూస్ చేయొచ్చు. ఎవరికైతే షుగర్ లెవెల్స్ చాలా హై ఉంటాయి అండ్ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళు దీన్ని కంప్లీట్గా కొంచెం అవాయిడ్ చేయాలి కొద్ది రోజులు. మళ్ళీ వాళ్ళ షుగర్ వాల్యూ వచ్చేసి 120, 150 వచ్చేంత వరకు వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయాలి. సో ఇది అయిపోయి ఉంటుంది కదా, ఒకసారి ఇది చూసేద్దాం. సో ఇది తీసేద్దామా? తీసేద్దాం. సో ఇది మనం కొంచెం ఇట్లా క్రష్ చేసేద్దాం. సో రోల్ చేయడానికి ఈజీగా అవుతుంది. సో పర్ఫెక్ట్గా చపాతీ కూడా అయిపోయింది. ఇంకా మనం తీసేసుకొని స్టఫింగ్ చేసేస్తాం, ఫిల్ చేసేస్తాం. సో ఆ తందూరి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకొని కట్ చేసేసుకుంటాం. ఓకే లాస్ట్ తందూరి ఆలూ రోల్స్ రెడీ అయిపోయాయి. వావ్, తందూరి ఆలూ రోల్స్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. తందూరి ఆలూ రోల్స్కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, చిన్న బంగాళాదుంపలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, తందూరి మసాలా 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కసూరి మేతి కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. తందూరి ఆలూ రోల్స్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పెరుగు, ధనియాల పొడి, కారం, జీలకర్ర, ఉప్పు, గరం మసాలా, తందూరి మసాలా, ఆమ్చూర్, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన చిన్న బంగాళాదుంపలు వేసి బాగా కలుపుకోవాలి. ప్యాన్ లో వెన్న వేసి ఆలూ మిశ్రమం వేసి వేయించాలి. బొగ్గుని కాల్చి ఒక గిన్నెలో తీసుకోవాలి. ఆ గిన్నెని ఆ ఆలూ మిశ్రమంలో వేసి పొగ పట్టనివ్వాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి నూనె వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలా ఒత్తుకొని పెనంపై ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. ఈ చపాతీ మధ్యలో ఆలూ మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ తందూరి ఆలూ రోల్స్ రెడీ.